నువ్వు వెనక వస్తుంటే నీకు దావు చూపించుకుంటే నేనే పనివాడా అంటాడు. సరే వీడితో తలకాయ నొప్పిందే మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఆయన అంటే నువ్వు ముందర పోతుంటే నేను పనికి మళ్ళీ వెనక నుంచి రావాలా అంటాడు. ముందర పోతే తలకాయ నొప్పి, వెనక్కి పోతే తలకాయ నొప్పి, పక్కన వస్తే తలకాయ నొప్పి. అట్లా వాడిని ఏం చేస్తావు? వాడు తప్పులు పట్టడమే వాడి యొక్క పిచ్చి చేష్టలు. నీకు కూడా అటువంటి పిచ్చి పట్టుకున్నది. అందువల్లనే శివుడిని గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ శివుడు పనికిమాలిన వాడని, శివలింగం ఇంట్లో ఉంటే శ్మశానం అని ఏటేటో పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. పరమాత్మ అయినటువంటి బ్రహ్మదేవుడికి కూడా మూల కారణమైనటువంటి ఆయనకు తల్లి తండ్రి ఎక్కడి నుంచి ఉంటాడయ్యా? అయినా ఇన్ని మాటలతో అవసరం లేదు. అలం వివాదేనా, నీతో వాదోపవాదాలు అనవసరం. నీలాంటి వాడి మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. మాకు ఈశ్వరుడు ఎట్లా పనికిమాలిన వాడని అన్నావో అయితే మానలే, మాకు అట్లా వాడే కానీలే, మేము అట్లా వాడినే ఇష్టపడుతున్నాం, మేము ఆయన్నే చేసుకుంటాం. అయినా నా ఇష్టము, నా మనస్సుకు, నా కోరికను బట్టి నేను తెలుసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏమిటయ్యా అని. చెలి, ఇతను మళ్ళీ ఏదో నోరు తెరిచేటట్టున్నాడు, ఆ పెదవులు ఏదో కదిలిస్తున్నాడు. మళ్ళీ ఏదో ఒక తప్పుడు కూత కొయ్యక ముందే నేను ఇక్కడి నుంచి అతను తరిమేసేయి, లేదా అతన్ని తరిమేందుకు మూర్ఖుడు, నేనే వెళ్ళిపోతాను. 2 అడుగులు గబుక్కున ముందుకు వేసిందట ఆ తల్లి. ఎప్పుడైతే 2 అడుగులు వేస్తేనే అంతవరకు ఒక బ్రహ్మచారిగా ఎవరో వేషం వేసుకొని వచ్చి అంతసేపు వీడితో మాట్లాడి రెచ్చగొట్టినటువంటి మహానుభావుడు ఎవరో కాదు, శివుడే. పరీక్ష చేయడానికి వచ్చాడట. అప్పుడు గబుక్కను పోయి ఆయన వెంటనే ఆమె చెయ్యి పట్టుకున్నాడట. సమాలలంబే వృషరాజకేతన, స్వస్వరూపాన్ని, ఈశ్వర రూపాన్ని ధరించి గబుక్కను చేయబట్టుకున్నాడట. ఆయన కోసం రాత్రనక పగలనక ఒక్క నిమిషము కూడా మనస్సు చరించకుండా శివ 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 అని ధ్యానం చేసి, తపస్సు చేసి, అన్నము నీళ్లు తినకుండా రాత్రింపగళ్ళు తపస్సు చేసినటువంటి ఆ తల్లికి ఉన్నట్టే ఒళ్ళు జలధరించిందట, పులకించిపోయిందట. ఆమె ఒక కాలు ఎత్తింది ముందుకు పెట్టడానికి, ఇంకొక కాలు ఉంది, ఒక కాలు ఎత్తింది ముందుకు పోతానని. ఎత్తిన కాలు ఎత్తినట్లే ఉన్నది. ఆమె ఒక అడుగు ముందుకు పోలేకపోయింది, ఒక అడుగు వెనక్కి రాలేకపోయిందట, అలాగే నిలబడిపోయిందట. వెంటనే శివుడు అన్నాడు, అద్య ప్రభృత్య వనతాంగి తవాస్మి దాసః. ఓ అమ్మాయి, ఈ క్షణం నుంచి నేను నీకు దాసుడైపోయినాను, భక్తికి వశుడనైపోయినాను. నేను యజ్ఞయాగాలు చేస్తే లొంగను, తపస్సులు చేసినా లొంగను, ఏమి చేసినా నేను శివుడు వశం కాడు. శివుడు వశమయ్యేది భక్తికి. నీలో భక్తిని నేను మెచ్చుకున్నాను. ఇదిగో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, చేయి పట్టుకుంటే ఆమె వెంటనే అన్నదట, స్వామి నేను తండ్రి